అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరావు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశిలో నిర్ఫలిత ప్రకారము ధనిష్ట 3-4 పదాలు, శతభిషం, పూర్వభద్ర 1-3 పదాలు నక్షత్రాల ప్రభావం ఉంటుంది. రేపటి రోజున ఆలోచనలు వేగంగా సాగుతాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయం కలిగే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు తొందరపడకుండా ఉండటం అయితే మంచిదండి. ఇక గ్రహాల ప్రభావం ప్రకారము శని గ్రహం అనుకూల స్థితిలో ఉండటం వల్ల కష్టానికి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. బుధుడి ప్రభావం వల్ల వ్యాపార ఉద్యోగ రంగాల్లో చురుకుదనం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం కారణంగా కుటుంబ సభ్యుల సహకారము, పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కొన్ని పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశివారు ఆర్థిక వివరాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల మాటలు వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఇక రేపటి బుధవారము శ్రీ గణపతి స్వామి, శ్రీ మహావిష్ణు ఆరాధన శుభప్రదంగా భావిస్తారు. కుంభరాశికి అధిపతి అయిన శని అనుగ్రహం కోసము ఆంజనేయ స్వామి స్మరణ కూడా చాలా మేలు చేస్తుందని భావిస్తారండి. ఇక రేపటి రోజున ఓం గం గణపతి నమః మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. విష్ణు సహస్రం పారాయణ చేయండి. పచ్చ పెసలు లేదా ఆహార పదార్థాలు అవసరమైన వారికి దానం చేయండి. పక్షులకు ధాన్యం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రేపటి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రంగులు నీలం, ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు అండి. రేపటి రోజున బుధవారం కుంభరాశి వారికి కృషి, ఓర్పు, వివేకంతో వ్యవహరిస్తే మంచి అవకాశాలు లభించే సూచనలున్నాయి. శ్రీ గణపతి, శ్రీ మహావిష్ణు ఆరాధనతో పాటు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే శుభ ఫలిత కష్టం పొందుతారు. ఇక రేపటి రోజున వ్యాపార భాగస్వాముల ద్వారా మీకు సంతోషకరమైన వార్త కూడా అందవచ్చు. మీరు మీ యొక్క పై అధికారుల ద్వారా కూడా అనుకూలమైన ఆలోచనలు రేపటి రోజున ఖచ్చితంగా కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున వ్యాపార వస్త్రం మీకు సంతోషకరమైన వార్త అందుతుంది. మీరు మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఆస్తి అమ్మకానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలు మీ యొక్క ఆలోచన విధానంతో, మీ పనితీరుతో ఎక్కువగా ఏకీభవిస్తారు. మీ మనసు అనేక రకాల ఆలోచనలతో నిండి ఉంటుంది. న్యాయపరమైన అనేక రకాల వివాదాలు, అప్పుల నుండి ఊహించిన ఉపశమనం లభిస్తుంది. సృజనాత్మకత మరియు మేధస్సు చురుగ్గా ఉంటుంది. అనవసరమైన సందేహాలు తలెత్తవచ్చు. ఇతరుల యొక్క పురోగతిలో మిమ్మల్ని మీరు పోల్చుకొని కలత చెందవద్దు. సంబంధంలో దూరం ఏర్పడవచ్చు. దానిని మీరు మీ యొక్క అనుమానంతో కాకుండా నమ్మకంతో పరిష్కరించుకోండి. చట్టపరమైన విషయాల ద్వారా రేపటి మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులను అంకితభావంతో, నిబద్ధతతో పూర్తి చేస్తే మీ యొక్క వెన్నుముక్క, కింద భాగం మరియు ముద్ర అవయవాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి కన్యకాలు కూడా మితవాద స్థితిలో ఉన్నప్పుడు పనిలో ఒత్తిడి ఉండవచ్చు, లేదా భార్య ఆరోగ్యం క్షీణించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా కాలక్రమేణంతా సర్దుకుంటుందండి. రేపటి రోజున మీరు ఆస్తి వ్యవహారాలు ఏమైనా చూసుకున్నట్లయితే చట్టపరమైన విషయాల్ని సరిచూసుకోండి. మీ యొక్క పని సకాలంలో ప్రణాళిక చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు చేపట్టే పనుల్లో గొప్ప విజయం లభిస్తుంది. రేపటి రోజున మీరు ఆత్మవిశ్వాసంతో, అన్ని రకాలు కూడా బలమైన సంకల్పంతో, శక్తితో నిండి ఉంటారు. మరియు రేపటి రోజున ప్రేమ శృంగారంతో నిండి ఉంటుందండి. రేపటి మీ భార్యాభర్తల మధ్య వెలకట్టలేని బంధం అయితే ఏర్పడబోతుంది. మీ యొక్క పరస్పర అవగాహనతో మీ యొక్క బంధాన్ని రేపటి మీరు గలిదించుకుంటారు. అదేవిధంగా రేపటి మీరు యొక్క జీవితాన్ని అనేక రకాల వివాదాస్పదలో కూడా కోటుతారు. మీ యొక్క సమయాన్ని కూడా మీరు రేపటి పొందుతారు. ఇక ఈ రాశి రేపటి అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార రాశులను కూడా అనుకూలమైన అని చెప్పుకోవాలండి. ఇక రేపటిన
వివాహిత జంటలు ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తారు. రేపటి రోజు సరదా, వినోదం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు కొంతకాలంగా ఏవైనా పెద్దలకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే అవి రేపటి రోజున చాలా వరకు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారు రేపటి పని ప్రదేశంలో లేదా బయట ఒక ప్రత్యేకమైన భాగస్వామిని కలుసుకుంటారు. దీని కారణంగా వారు మీ ఆ బంధం పట్ల చాలా ఆకర్షితులు కూడా అవుతారు. రేపటి రోజున వ్యాపార పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ మీ యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. రేపటి రోజున మీ యొక్క పిల్లల ద్వారా చిరకాలంగా నెరవేరిన ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. దానివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కోరుకున్న ఆనందం లభించడమో, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వల్ల రేపటి మీ యొక్క మానసికంగా, శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు. రేపటి మీకు మంచి రోజండి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. రేపటి రోజున ఈ రాశి వారి ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలం పెండింగ్లో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సంబంధాలు రేపటి మీ యొక్క మెరుగుపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపటము మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక పాత సమస్య పరిష్కారం కావడంతో మీరు ఆనందంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడము వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం చేసే కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది సరైన సమయం అండి. ఆరోగ్యపరంగా కొంత ప్రశాంత మరియు ధ్యానము మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి. రేపటి మీకు సానుకూలమైన మరియు స్ఫూర్తిదాయకమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క లక్ష్యాల వైపు పయనిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని మంచి సామాజిక హోదాతో ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క వ్యక్తపరిచే విధానము ఇతరుల మనుషులను గెలుచుకొస్తుంది. వైవాహితులకు వారి యొక్క జీవిత భాగస్వామి నుండి ఆచరణాత్మక మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు భావోద్వేగ మాటలను కొడదోపలో కాకుండా ఇంటి పనుల్లో సహాయం చేయటము, ఇంటిని నిర్వహించడము లేదా బాధ్యతలు పంచుకోవడం వంటి రూపాల్లో ఉంటుందండి. ఇంట్లో కలిసి భోజనం చేయటము, చిన్నపాటి షాపింగ్ లేదా కుటుంబ ప్రణాళిక సన్నిహిత్యాన్ని మెరుగుపరచడానికి రేపటి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, అత్తమామలు రేపటి మీ యొక్క గతంలో మీకు ఉద్రిక్తత ఉన్న వారితో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు కట్టంగా కనిపించకుండా కష్టమైన విషయాల్ని వ్యక్తపరచగలుగుతారు. ఇదే మీ యొక్క బలం. అద్దెలు రావచ్చు మరియు ఇల్లు సందడిగా ఉంటుంది. అవివాహితులకు సంభాషణ, కుటుంబ పరిచయాలు లేదా ప్రశాంతమైన ప్రవర్తన ద్వారా ఆకర్షణ పెరుగుతుంది. ఆర్భాటం కంటే సమయంను మీకు ఎక్కువ అనుకూలిస్తుందండి. మీ యొక్క అత్తమామలతో లేదా కుటుంబ పెద్దలతోటి జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో గొడవలు జరగవచ్చు. కావున మీరు రేపటి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో గొడవలకి దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క పిల్లల నుండి మీకు ఆహ్లాదకరమైన సంకేతాలు అందుతాయి. పనులు మరియు చదువులు బలంగా ప్రారంభమవుతాయి. గుర్తింపు లేదా మంచి వ్యాపార పురోగతికి తీసుకురావచ్చు. వ్యాపారం చేసేవారు రేపటి రోజున అమ్మకాలు, క్లయింట్ పని లేదా ఫ్రీ ఫీల్డ్ పనిలో నిమగ్నమైన వారు, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఎవరైనా ఉపయోగ సమయాలు పొందుతారండి. ఇది ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ రేపటి తొందరపాటు కాదండి. సమయంలో కొద్ది సందేహం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అది మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. విద్యార్థులు పుస్తకాలు మరియు లక్ష్యాలను రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీరు కనుగొంటారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున చదువులకి మరియు సంభాషణకు అనుకూలమైనని చెప్పుకోండి. ఇద్దరు బాగా చదువుకోవాలి. మాట్లాడడం, బోధించడం, రాయటం, కౌన్సిలింగ్ వంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. వారికి ప్రయోజనకరంగా కూడా చేకూరుతుంది. అదేవిధంగా రేపటి మీకు ఉన్నత అధికారులతో చర్చలు, సమావేశాలు లేదా ప్రదేశంలో మిమ్మల్ని వ్యతిరేకించే వారితో కూడా మీరు శాంతియుతంగా పనిచేయగలుగుతారు. కఠోర శ్రమ మిమ్మల్ని రేపటి రోజు విజయం లభిస్తుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయానికి అదనపు కృషి అవసరం కావచ్చు. మీకు మీ తమ్ముడు, సహోద్యోగి లేదా సహపాఠి నుండి మద్దతు లభిస్తుంది. మీరు అలసటగా ఉన్నప్పటికీ మీ ముందు మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీ యొక్క శరీరము ఉన్నట్లు అనిపించిన సోమర్థనాన్ని నివారించండి. ఇక ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉన్న మీరు వ్యాపారం, సామాజిక గుర్తింపు లేదా లాభాలకు సంబంధించిన ఆనందాన్ని అనుభవించవచ్చు. కొందరికి డిస్కవర్ ఆకర్షణీయంగా కనిపిస్తుందండి. మరికొందరికి వాటి నుండి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరము. రేపటి రోజున కంటి అలసట, స్క్రీన్ ఒత్తిడి లేదా నిద్రలే వంటి సమస్యలు కలగవచ్చు. అది తీవ్రమైనదిగా అనిపిస్తుందండి. కానీ శరీరము సంకేతాలు పంపుతుంది. మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. స్క్రీన్ బ్రైట్నెస్కి తక్కువగా ఉండండి. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి సందేహాన్ని స్పందించాల్సిన అవసరం అయితే లేదండి. మీ యొక్క మనసు చురుగ్గా ఉంటుంది, కానీ మీ శరీరం అలసిపెట్టు అనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు కొంచెం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం మాత్రం మంచిది. రేపటి రోజున ఈ రాశివారు వినాయకుని ఆరాధన అందరూ కూడా మేలు చేస్తుందండి. కాబట్టి ఏమైనా సరే రేపటి ఈ రాశివారు పొద్దున్నే కూడా సరే మీరు కొత్త పనులు స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుని యొక్క ప్రార్థనతోటి మొదలుపెట్టినట్లయితే దిగ్విజయంగా పూర్తవుతాయి. మరి తెలుసుదా కండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.